మీచంగ్ తుఫాన్ వలన నష్టపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలను వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తనచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ జమీర్ బాషా డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ వీర వసంతరావుకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీచంగ్ తుఫాన్ వలన నష్టపోయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలను పార్టీలకు అతీతంగా నష్టపరిహారాన్ని అందించాలన్నారు. బాధితులను ఆదుకోవాలి. ఇటీవల కురిసిన తుఫాను వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలి. ఇటీవల సహాయం అందించాలి. 6,000 నగదు సహాయం అందించాలి. జరిగినటువంటి మీచంగ్ తుఫాన్ బాధితులకి ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2015లో అప్పటి తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి కుటుంబాలకి అప్పటి ప్రభుత్వం 2015లో ఎస్సీ ఎస్టీలకి 9,000 రూపాయలు, ఎస్సీ బీసీ మైనార్టీలకి 4,000 రూపాయలు, 25 కిలోలు బియ్యం ఇవ్వడం జరిగింది 2015లో. ఈరోజు అంతకన్నా ఎక్కువ తుఫాన్ నష్టం జరిగినా కానీ ఈ మీచంగ్ తుఫాన్ వల్ల నష్టపోయినటువంటి బాధితుల్ని ఆదుకోవడంలో పక్షపాతం చూపిస్తూ ఇచ్చామనే అనిపించుకునేదానికి ఎస్టీలకు మాత్రమే 2,500 రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక 25 కిలోలు బియ్యం ఇచ్చి చేతులు దురుపుకునేది ప్రభుత్వం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున పొదలకూరు మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పొదలకూరు మండలంలో నష్టపోయినటువంటి ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీలు వర్షం వస్తే అందరిలోకి నీళ్లు పోయినాయి. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలి. 6,000 రూపాయలు కనీసం ఈరోజు ఉన్నటువంటి ధరల ప్రకారం 6,000 రూపాయలు తక్కువ నగదు సహాయం చేయాలి. ఒక 40 కేజీల బియ్యం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ప్రవర్తించి ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి తప్పిస్తే మేము ఇచ్చామని చేతులు దురుపుకునేదానికి అతి తక్కువ కమ్యూనిటీ ఉన్న ఎస్టీలకు కొంతమందికి అక్కడక్కడ కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకోవడంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పొదలకూరు మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మీచంగ్ తుఫాను వల్ల మండలంలోని బాధితులకు ఒక ఎస్టీ వర్గాన్ని కాకుండా ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ గత ప్రభుత్వమే 4,000 రూపాయలు సాయం చేసింది కాబట్టి ప్రస్తుత ధరల ప్రకారం 6,000 రూపాయలు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి బియ్యం పప్పు అవన్నీ సప్లై చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.